హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు గణేష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇది. చాలా రోజుల నుంచి ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు నేను లాంగ్ వీడియో పెట్టలేదన్నమాట. ఓన్లీ షార్ట్ వీడియోసే పెడుతున్నాను. ఈరోజు వసంత పంచమి, అలాగే శుక్రవారం మంచి రోజు. అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాను, సరస్వతి దేవికి గుడికి. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఇవాళ ఫస్ట్ లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. తల్లి దయ, ఆమె ఎలా నడిపిస్తాలా అని చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారో. నేనైతే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ నీ గుడికి వస్తా అని అమ్మకి మొక్కాను. చూద్దాం తన దయతోటి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారో. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్. వసంత పంచమి రోజు మా బాబుకి స్కూల్లో అక్షరాభ్యాసం చేపించాము. అలాగే స్కూల్లో ఆ రోజే మేము అడ్మిషన్ కూడా తీసుకున్నాము. మా వాడి స్కూల్లో ప్రీ స్కూల్ ఈ ఇయరే స్టార్ట్ అయింది. సో దట్ మేము ఈ ఇయర్ నుంచి, అంటే ఈ 3 months స్కూల్కి పంపి జూన్ నుంచి డైరెక్ట్ ఎల్కేజీలో వేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఇది వీడి క్లాస్ రూమ్ కూడా ఇవాళ ఓపెన్ చేశారు. చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వాడు ఫస్ట్ డే క్లాస్లో అడుగుపెట్టాడు కాబట్టి చాలా మెమొరబుల్గా ఉండాలి ఈ ఫొటోస్ వీడియోస్ అని నేను ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఈ యూట్యూబ్లో పెడుతున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఏదో డబ్బు సంపాదించి అలాంటివి ఏం లేవు నా మైండ్లో. జస్ట్ నా బాబు, వాడి మెమోరీస్, వాడి చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని నా ముఖ్య ఉద్దేశం ఈ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికీ వాడి వీడియోస్, వాడి ఫొటోస్ అన్నీ మొబైల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో దట్ అవి మిస్ అయిపోతాయి. కాకపోతే యూట్యూబ్లో పెడితే ఎప్పటికీ ఉంటాయి అనేది నా బాధ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాడికి అక్షరాభ్యాసం చేయించాము. ఆ క్లిప్ నా దగ్గర లేదు. ఒకవేళ దొరికితే నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వాడి క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి రాపిచ్చాను కొంచెం. శుక్రవారం అక్షరాభ్యాసం జరిపించినాక మంచి రోజు అని ఆ రోజు క్లాస్లో కూర్చోబెట్టి రాపిచ్చాను. నెక్స్ట్ ఇక్కడ వాడికి సైకిల్ అంటే చాలా ఇష్టం. ఎన్ని టాయ్స్ ఉన్నా సరే వాడు సైకిల్ ఒక్కటే పట్టుకొని ఆడతాడు. వాడికి ఎందుకు సైకిల్ అంటే చాలా పిచ్చి. అండ్ ఇంకొకటి, మేము వాడిని నర్సరీలో జాయిన్ చేయలేదు, ప్రీ స్కూల్లో జాయిన్ చేసాం. నర్సరీ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీలో జాయిన్ చేస్తాం. డైరెక్ట్ ఎల్కేజీ, నర్సరీలో కాకుండా ఎల్కేజీలో జాయిన్ చేపిస్తున్నాం. ఈ 3 months వాడికి నర్సరీలో ఆగానే చదివిస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలామంది వాళ్ళ పిల్లల్ని గేమ్స్ ఆడిపిస్తున్నారు, చదివిస్తున్నారు. నేను ఫస్ట్ టైం ప్రీ స్కూల్ని చూడడం. ఆ స్కూల్లో టీవీ కూడా ఉంది, ప్రీ స్కూల్ కాబట్టి. అంటే ఆ టీవీలో ఓన్లీ రైమ్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూ క్లిప్స్ తీసుకున్నాను స్కూల్ బయట. ఇది కూడా వీడియోలో యాడ్ చేద్దామని కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడ మా హస్బెండ్, మా బాబు, నేను వీడియో తీస్తున్నా అని పాపం వెయిట్ చేస్తున్నారు ఎండలో నా కోసం. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ నుంచి డైరెక్ట్ సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళాను. వాడిని కాసేపు సైకిల్లో ఆడిపించాను స్కూల్లో. వాడైతే చాలా బాగా ఆడుకున్నాడు. వాడి క్లాస్ తెగ నచ్చేసింది. ఆ సైకిల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంటికి కూడా పట్టుకొచ్చేస్తాడు, అలాంటి రకం మా వాడు. అదొకటే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఆడు అని చెప్తున్నా కూడా వాడు వినటం లేదు. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని బోర్డు దగ్గర నిల్చోబెట్టి ఫోటో దించాను. అండ్ మేము దిగిన ఫ్యూ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.